నలుగురు కూర్చుని ఆనందంగా ఉంటే తప్పంటే బైబిల్ చదవరా అయ్యా, నువ్వు బైబిల్ చదువు. ఆ రోజుల్లో థియేటర్స్ ఉన్నాయంటే నీకు తెలుసా? చదివావా? చదివి తగలడ్డావా? నువ్వు ఎలాంటి పిచ్చి ప్రసంగాలు చేస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీకు సోషియో కల్చర్ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు. అపోస్తుల్లో ఈ కల్చర్ అంటే ఈ సినిమా కల్చర్ని ఒప్పుకోలేదు. వర్డ్ ఇప్పుడైతే వచ్చిందేమో కానీ కల్చర్ అప్పుడు ఉంది. పదాలు ఇప్పుడు కొత్తగా వచ్చేయేమో కానీ థియేటర్స్ అప్పుడు ఉన్నాయి. కాకపోతే సిల్వర్ స్క్రీన్ లేదు, లైవ్ స్క్రీనే. అంత లైవ్లో అంటే ఆ రోజుల్లో ఉన్నాయా థియేటర్స్ అంటే ఉన్నాయి. ఉన్నాయి, 2 ప్రోగ్రామ్స్ చెప్తాను అంటే, ఒకటి థియేటర్స్, 2 అరేనస్ అంటారు. అంటే 2 థియేటర్స్ అంటే థియేటర్లో పిలిచే పేర్లు. ఒకటి థియేటర్, 2 అరేనస్. అంటే దీని గురించి బైబిల్లో ప్రస్తావన జరిగిందంటే జరిగింది. ఒకసారి చూస్తారు. అపోస్తుల కార్యములు 19:29. అపోస్తుల కార్యములు 19:29. నాటకశాల అన్న దగ్గర ఏముందో మూలాల చదవండి. నాటకశాల అన్న దానికి ఉన్న పదం ఏంటి చెప్పిన? థియేటర్. ఇంకా మాట్లాడుకుంటే ఓపెన్ థియేటర్ అని పదం బైబిల్లో ఉందంటే 100కి 200% ఉందే. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్లో ఆ రోజు ఏం చేసేవారు? అదొక నాటకశాల. నాటకం అంటే ఏంటి చెప్పాలి? నాటకం అంటే ఏంటి? ఇప్పుడు ట్రెండ్లో మాట్లాడ యాక్టింగ్కి దాన్ని ఒక ఫిల్మ్ని ఒక లైన్ చేస్తే దాన్ని ఏమైంది? సినిమా అయింది. ఈ రోజుల్లో బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ రోజు బొమ్మ కాదు, చెప్పండి, లైవ్. నా మాటలు అర్థమవుతుంది. లైవ్లో పౌలు గారి పత్రికలు రాస్తూ గలతీ పత్రికలు ఉటంకిస్తారు. మీకు గుర్తుందో లేదో చూస్తారు ఒకసారి. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5:21. గలతీలకు రాసిన పత్రిక 5:21. అల్లరితో కూడిన ఆటపాటలు. మూలం చదివి వెళ్ళి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏవి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆట, చెప్పండి, పాట. ఆట పాట అడుగుతాను. ఆట పాట నాటకం ఇవన్నీ ఎక్కడ ప్లే చేస్తారు? ఎక్కడ ఇవన్నీ చూపిస్తారంటే ఓపెన్ థియేటర్స్. ఇందా చదివే నాటకశాల. ఆ నాటకశాలలో ఏం చేస్తారంటే ఆట వేస్తారు, చెప్పండి, పాట వేస్తారు, చెప్పండి, గుద్దులాట్లు కూడా పెడతారు. అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరో చెప్పినా ఐటమ్ గర్ల్స్. ఆ రోజుల్లో 1000 మెంబర్స్ ఉండేవారట. ఈ రోజు రాలేదు ఐటమ్ సాంగ్, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లోనే ఉంది. ఆ రోజుల్లోనే డ్యాన్స్ చేశారట అని అడుగుతాను. అల్లరితో కూడిన ఆటపాటలు. పౌలు దాన్ని ఏమన్నాడు చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు మనకి తాగావు. ఇప్పుడు చెప్పండి, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో మాట్లాడితే అవి ఏంటి? సినిమా. థియేటర్ అనే పదం ఈ ట్రెండ్లో ఇది థియేటర్, ఇది క్లోజ్డ్ థియేటర్, చెప్పండి, అది ఓపెన్ థియేటర్, ఇది సిల్వర్ స్క్రీన్, చెప్పండి, అది లైవ్ మీద. గుర్తుపెట్టుకోండి, లైవ్ యాక్టింగ్ అంటే సేమ్, కాకపోతే ట్రెండ్ మారిందంతే. దీన్ని అపోస్తులు ఒప్పుకున్నారా? అపోస్తులు దీన్ని ఎంకరేజ్ చేశారా? అపోస్తులు దీన్ని తెర మీద తీసుకొచ్చారా? అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి థియేటర్లు బాగా ఉండే సిటీ ఆ రోజుల్లో ఏ సిటీ చెప్పనా? కొరింథీ. ఏ సిటీ? అక్కడ డ్యాన్స్ చేస్తారుగా. డ్యాన్స్ చేసినప్పుడు ఎలా వేస్తారు అనుకున్నారు? ఇప్పుడు సేమ్ ఏమనగా ర్యాంప్ సాంగ్స్ ఏమున్నాయి మనకు తెలియట్లేదు కొన్ని. ఏంటవి? అది చెప్పేయంలే. ర్యామ్ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని, అది ఏమన్నా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్లో రకరకాల పేర్లు. ఆ రోజుల్లో అన్నట్టు 1000 మంది స్త్రీలను అలా నిలబెట్టి, కొరింథీలో 1000 మంది స్త్రీలను గుడి దగ్గర నిలబెట్టి ఇలాంటి ఓపెన్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టట. ద్రాక్షరసం బాగా పట్టించి అర్ధనగ్నంగాను, ఇంకా మొత్తెక్కితే నగ్నంగాను, ఇంకా మొత్తెక్కితే లైవ్లో వాళ్ళతో తప్పులు చేస్తూ, ఇంకా మొత్తెక్కువైపోతే జంతువులు మనుషులు కలిసి రకరకాల యుద్ధాలు చేయించేవారంట. దీన్ని పౌలు ఏమన్నాడు చెప్పిన? అల్లరితో కూడిన, చెప్పండి, ఆటపాటలు. ఆ రోజు వినోదానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారట. ఆ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి పెద్దపేట వేశారట. పబ్లిక్ తండాలుగా వచ్చారు. ఇప్పటికీ పబ్లిక్ ఆ బుద్ధి ఉందా లేదా చెప్పండి? ఇక్కడ సభ పెట్టి జీవితాలను బాగు చేసి ఇదిగో సభ పెడుతున్నాం, దానికి ఒక టైటిల్ పెట్టండి, జీవిత పాఠాలు అనో టైటిల్ పెట్టి ఇక్కడ సభ పెట్టండి. వస్తారా? రారు. ఇదే మున్సిపల్ థియేటర్ దగ్గర ఏదైతే ఉందో, మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనకు ఓపెన్ ఏరియా ఉంది, మనం అనుకుంటున్నాం. ఆ ఓపెన్ ఏరియా దగ్గర మీరు ఎప్పుడైనా ఒక మంచి సభ పెట్టి రండి, మీ జీవితాన్ని మార్చుకున్న మంచి టైటిల్ పెట్టండి. రారు. అక్కడే ప్రోగ్రాం పెట్టి ఆట పాట డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని పెట్టండి. ముసలోడు కర్ర వేసుకుని వచ్చేస్తాడు ఇలా, అడ్లేగరా అని ఫ్రంటే కూర్చుంటాడు. మళ్ళీ
ముసలోడు మొక్కో నడుతున్నా ఆ రోజుకి ఈ రోజుకి వినోదం అంటే జనాలకి చాలా వినోదం అంతే. జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే పిచ్చి. అందుకే చూడండి ఈరోజు విపరీతంగా వీడియోస్ ఎందుకు మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి. జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రోజుకు ఒక కొత్త యాప్లు ఎలా వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ కావాలి. మీకు గుర్తుందో లేదో, మొదట్లో ఫేస్బుక్ ఒక్కటే ఉండేది. ఫేస్బుక్లో పేజెస్ ఉండేవి, ఫోటో కామెంట్స్ అప్డేట్గా ఏది ఉందో ఉండేది. తర్వాత ఫేస్బుక్లో జనాలు బాగా అలవాటు పడింది చెప్పిన రీల్స్. ఆ రీల్స్ చూడ ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డారో, రీల్స్ జనాలు బాగా ఇష్టపడుతున్నారని ఈడే మళ్ళీ టైఅప్ అయి మళ్ళీ చేసిన పని ఏంటి చెప్పిన ఇన్స్టా అందించాడు. ఈడే మళ్ళీ రీల్స్ బాగా చూస్తున్నారు. రీల్స్ బాగా చూడటమే కాదు, ఏళ్ళే పెద్ద యాక్టర్లు అయిపోయారని గమనించి టిక్ టాక్ తెచ్చాడు. టిక్ టాక్ వల్ల మొత్తానికి చితుమంటలు అంటుకుపోతున్నాయి, ఎక్కడెక్కడ కాపర్లు వెళ్ళిపోతుందని చెప్పి ఇండియా బ్యాన్ చేసి పడింది. అయినా ఆగారు, అక్కడ పోయి మరీ చేస్తున్నారు రీల్స్. నేను అడుగుతున్నాను, ఎక్కడ మీరు జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలోయింగ్ల కోసం సిగ్గులేని పనులైనా చేస్తున్నారా, చేయట్లేదా? పౌలు దీన్ని ఎంకరేజ్ చేశాడా? నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రభా మరి నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను, అయినా నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్పండి? నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు, పాట వద్దు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి, దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలేందుకు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చూసేది మంచి నడుతున్నాను, బైబుల్లో లేని మంచి, దేవుడు చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది? ఎక్కడ తగలడింది? అయినా అడుగుతున్నాను, అక్కినేని నాగేశ్వరరావు గారే అన్నారు, మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు? దూరదర్శన్లో ఉంటుంది కానీ ప్రోగ్రాం, మీరు ఎందుకు ఆ క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్లు అంటే ఆ దాసు, మన దాసు కూడా రాదా, ఆ దాసు, ఏ దాసు, దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు? ఆ లవ్ ఫీల్ మీరు ఎందుకు చేయట్లేదు అంటే, ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్రగొట్టేస్తారు. అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు. అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేయొచ్చుగా అంటే, ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కాలర్ ఇలా సర్దుకునే మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట అంటే ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మేము మంచిగా చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు, జనాలు ఆ క్యారెక్టర్లో నా ఎమోషన్ చూడలేదు, జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు. వాళ్ళు నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగారు. నేను ఎలా తాగాను అలా, అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం, సమాజానికి ఉపయోగపడిన 4 ముక్కలు చేస్తాం. అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా కానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారని పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా? థియేటర్లో కూర్చున్నావా? నడుతున్న సినిమా ఉందంటే ఉందే. బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్పినప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు 90s కానీ అంతకుముందు కానీ 47 అంతకుముందు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, హీరోస్ అందరూ చెప్పిన కొడుకు దిద్దిన కాపురం, ఆ కాపురం, ఈ కాపురం, ఆ కాపురం, కాపురాలు బాగు చేసి కొడుకులు ఎక్కువ ఉండేవారు అప్పుడు క్యారెక్టర్లన్నీ. హీరో సైడ్ పాపలు తీసుకుంటాడు, నీట్గా ఉంటాడు, స్లోగా మాట్లాడతాడు, సాత్వికంతో ఉంటాడు, ఎన్ని బాధలు ఉన్నా ఆడు అలా ఊరు పీల్చుకుని అలా తగ్గించుకుని మోస్తాడు భారం. ఆడు హీరో అప్పట్లో. ఇప్పుడు హీరో అలా కాదు, లింగి పైకి కట్టేస్తారు ఇప్పుడు హీరోలు. కత్తి నోట్లో, తలకాయ చేతిలో, లింగి పైకి. ఈ మధ్య కత్తిలు పోయినా ఇంకా డైరెక్ట్ యాక్టింగ్ అది చెప్పండి, సైలెంట్ ఎఫెన్స్ దాడా 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 వస్తున్నాయి. అడుగుతున్నా, ఇలాంటి దరిద్రం సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి, లైవ్లో కాల్చి పాడేశారు. కాకపోతే తుపాకీ లేదంతే, పోటీ ఏరియాగా ఉంది. చూస్తా ఒకసారి చూడండి, ఒకసారి ఇమేజెస్ చూపిస్తారు చూడండి ఒకసారి. సినిమా కల్చర్ ఆ రోజు ఉందంటే 2000 సంవత్సరాల క్రితం ఉందరా అయ్యా, ఉంది. ఏమనుందో ఒకసారి చూడండి. హరేనస్ కొట్టు కావాలంటే గూగుల్లో కొడతావో, యూట్యూబ్లో కొడతావో, ఎక్కడ కొడతావో చూడండి. ఇదిగో ఇదే ఫైట్. ఈరోజు కత్తులు కటారాలు ఎఫెన్స్ ఏమి వాడక ముందే ఆ రోజుల్లోనే లైవ్ ఫైట్స్ అవి. గ్లాడియేటర్స్ అంటారు వాళ్ళని. గ్లాడియేటర్ అంటే ఎవరు తెలుసా? ఇతర దేశాల వారిని జయించి వాళ్ళని ఖైదీలుగా మార్చుకొని రోమ్ పట్టణంలో కింద పడేసి ఆ ఖైదీల యొక్క ఫైట్లు చూసి 50,000 మంది ఆ స్టూడియోలో కూర్చుంటే, ఆ రోజు మన థియేటర్లో 300 మంది ఉంటారు అనుకుంటా, లేదా 1000 మంది ఉంటారు. ఆ రోజుల్లో ఆ థియేటర్లో ఎంతమంది తెలుసా? 50,000 మంది. మొత్తం జనాభా చూడండి ఎంత పెద్ద స్టేడియం. కొలేసియం, రోమ్ కొలేసియం మొత్తం ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే ఇతర దేశాల నుంచి దొరికేసిన ఖైదీలకి ఫైట్ పెడితే ఆ ఖైదీల్లో ఎవడైనా గెలిస్తే ఆ గెలిచిన వాడికి పెట్టే పేరు గ్లాడియేటర్ అంటారు. గెలవకు ఓడిపోయిన వాడు పందెంకోళ్ళలో పందెం ఎలా కోడి ఓడిపోయిందో అలా తీసి పక్కన పడేస్తారు అంతే. చూడండి, ఇంకా పిచ్చి ముదిరిపోయి ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని, ఈ మధ్య అట్నే సీన్ మీరు చూసారు, ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఆపోజిట్గా విలన్ తీసేశారు. చెప్పండి,
నిజంగా లైవ్లో సింహాన్ని వదిలేయండి ఇలాంటి వాళ్ళకి అందరికీ. సింహం వద్దు కానీ కుక్కను వదిలేయాలి. మన ఇదిలో ఉంటాయి కదా కొన్ని కుక్కలో. సింహం మొహంలో మొహం పెట్టాడట, ఎవడన్నా అడక్కండి. మొహంలో మొహం పెట్టాడట, పులి దగ్గర మొహం పెట్టాడు. నిజంగా పులి వచ్చేస్తే ఏం చేస్తారండి వీళ్ళు? ఈ రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద ఈఎఫ్ఎక్స్లు ఏఎల్తో యాక్టింగ్ చేస్తున్నారు. లైవ్ అక్కడ నిజంగానే సింహంలోకి దిగారు, నిజంగానే కవాతు చేశారు, నిజంగా సింహాలను వదిలేశారు. ఆ రోమ్కి వెళ్ళేసి ఏదైతే అరేనస్ థియేటర్, ఓపెన్ థియేటర్లో ఆ రోజుల్లో లైవ్ ఫైట్లు చేశారు. దాన్నే మ్యాన్ వర్సెస్ వరల్డ్ అంటారు. దాన్ని అంటే యానిమల్స్తో మనిషికి ఫైటు, అర్థం కాని అడవిలో మనిషికి ఫైటు, మనిషికి మనిషితో కాదు, మనిషికి యానిమల్స్తో ఫైటు. ఇన్ని ఫైట్లు గెలిచిన వాడిని ఆ రోజు ఇచ్చిన కింద పెట్టి చెప్పినావు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ ఇన్ని ఫైట్లు కలిస్తే చివరిన ఒక కోరిక అడుగుతారనమాట. హీరో, నీ కోరిక ఏంటి? నువ్వు బాగా ఫైట్ చేస్తావు ఏంటని అడిగితే, నీకు స్వేచ్ఛ కావాలా, ఇంకేమైనా కోరికలు ఉన్నాయా, భూములు కావాలని అడిగితే అప్పుడు గ్లాడియేటర్ మంచోడైతే నాకు స్వేచ్ఛ కావాలి, నా తోటి ఖైదీలకి స్వేచ్ఛ కావాలని అడుగుతాడు. షడ్డోడైతే ఏమంటాడు, 4 ఎకరాలు రాయండి అంటాడు. అలా గ్లాడియేటర్ ఫైట్. అపోస్తుల కార్యంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చదవండి, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాను. అపోస్తుల కార్యంలో పౌలు గారిని ఒక మాట అంటారు, మీరు ఎప్పుడైనా గుర్తుందా? పౌలు గారిని ఒక మాట అంటారు, 800 మందిని టీమ్గా ఫామ్ చేసి ప్రభుత్వం మీద తిరగబడుతున్న గ్లాడియేటర్ ఇతనేనా అన్నారు. గుర్తుందా? అపోస్తుల కార్యంలో 800 మందిని తయారు చేసి తిరగబడుతున్న ఆ వ్యక్తి ఇతనేనా? హిస్టరీలో పౌలు గారు అతను కాదు, కానీ అతగాడి పేరేంటో చెప్పనా? మ్యాక్సిమస్ అంటారు, గుర్తుపెట్టు. అదే గ్లాడియేటర్. ఆ రోజులు అంటే ఆ మొదటి శతాబ్దంలో ఇలాంటి ఫైట్లు జరిగాయంటే పెద్ద ఫైట్లు జరిగాయి, ఇలాంటి విషయాలు జరిగాయి. అలాంటి వాటిని బాగా వినండి. రాను ఆ థియేటర్లో దేనికి ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి చెప్పనా? గ్లాడియేటర్స్ని తీసేశారు. క్రీస్తు శకం 64 నుండి ఆ థియేటర్లోకి, ఆ మృగాల దగ్గరికి, ఆ జంతువుల దగ్గరికి క్రైస్తవుని తీసుకొచ్చేసారు. ఇమేజ్ ఉందా తమ్ముడు? క్రైస్తవుని తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు నిలబెట్టారు. క్రైస్తవ తల్లులను తీసుకొచ్చి సింహాల ముందు నిలబెట్టారు. క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తానంటున్నారుగా, ఇప్పుడు చెయ్యండి గుంపు ప్రార్థన అనగానే వాళ్ళు ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగుబంట్లని, సింహాలని ఈ థియేటర్లోకి వదిలేశారు. ఆ రోజు ఇలా నవ్వుకోవడానికి లైవ్లో అమాయకులుగా, యాక్టర్లుగా మార్చబడింది ఎవరో తెలుసా? క్రైస్తవులు. అదిగో వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ మీదకి సింహాలను వదిలేశారు. వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో లేదని ఆ ఓపెన్ థియేటర్స్లో మృగాలకి ఎర్రలుగా వాళ్ళని వేసేశారు. వినోదం ఎంత పెద్ద పిచ్చెక్కిపోయిందంటే, వినోదం గుర్తుపెట్టుకోండి, నవ్వు ఎంతవరకు నవ్వుకోవాలి అంతవరకు నవ్వుకోవాలండి. హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలండి. హాస్యం అపహాస్యం అయిపోయింది అనుకోండి, యెహోవా కాంట్రగిచ్చి మొహం మీద వస్తానన్నాడు. వీళ్ళకి వినోదం ఎక్స్ట్రీమ్ అయిపోయి వీళ్ళు ఏం చేశారు చెప్పిన? మనుషులను చంపుకునే స్థాయికి వచ్చారు. ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఏం చేశారు తెలుసా? కేవలం దేవుడి పేరు మీద నమ్ముకున్న క్రైస్తవుల్ని చెప్పండి, ఇదిగో ఇలా సింహాలకి, పులులకి దొరికేలాగా వయసులో ఉన్న క్రైస్తవ స్త్రీలను స్తంభాలకు కట్టి మైనంలో ముంచి సింహాలకి, పులులకి దక్కేలా కొన్ని శవాలను అప్పగించారు. మైనంలో బతుకుండగా తగలబెట్టేసి వాళ్ళు ఇలా కేకలు వేస్తుంటే భలే ఉందరా ఈ సీన్ అన్నారంట. ఇప్పుడు చెప్పండి, ట్రెండ్ ఏంటో చెప్పినా, కడుగుదిద్దిన కాపురాలు పోయినాయి. ట్రెండ్ ఏమొచ్చింది చెప్పండి? ఒకరిని ఒకరు నరుక్కొని కాల్చుకునే సీన్లు ఇష్టపడే ట్రెండ్ మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు. అందుకే చూడండి, నరుక్కునే సినిమాలు 1000 కోట్ల బడ్జెట్ వసూలు చేస్తుందంట. కాల్చుకునే సినిమాలట బాగా ఆడుతున్నాయంట. విలువలు చెప్పే సినిమాలకంట కనీసం థియేటర్లో ప్లేసే దొరకలేదంట. అలాని మంచి సినిమాలకు వెళ్ళమని నా ఉద్దేశం కాదు. జనాలు ఏమి ఇష్టపడుతున్నారో హీరోయిజం కన్నా చెప్పండి డెవిలిజం, మళ్ళీ చెప్తున్నాను డెవిలిజం, ఎలా నిజం కాదు, డెవిలిజాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మొదటి శతాబ్దంలో దీనికి పెద్ద పెట్టేశారట. అందుకే కొరింథీలో మాట్లాడుతూ ఒక టెర్మినాలజీ ఉపయోగిస్తారు. ఒకసారి చూస్తారా? పౌలు గారికి ఎదురైంది బాధ. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అందరికంటే లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము. ముగిస్తున్న భాగమేనండి. 50,000 మందికైనా 1,00,000 మందికైనా మమ్మల్ని చూస్తున్నప్పుడు, మమ్మల్ని ఆట పట్టించి మా మీద పడిపోయి మమ్మల్ని చంపేస్తున్నప్పుడు, మా తల్లుల్ని, మా పిల్లల్ని, మా సహోదరుల్ని, మా క్రైస్తవ బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు ఈ 50,000 మంది మమ్మల్ని చూస్తున్నారని మేము అనుకోం. కానీ మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు చూస్తున్నాయి.
మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే ఈ లోకం చూస్తుంది. పౌలు గారు ఓపెన్ థియేటర్లో నలిగిపోతున్న ప్రజల కొరకు తన గుండెల్లో ఆవేదనలోంచి రాసిన మాట. ఈ జనాలకి మీరు ఎంటర్టైన్మెంట్గా ఉన్నారని అనుకోకండి, దేవునికి వేడుకగా ఉన్నారు. మీరు చనిపోతుంటే ఈ ముఖాలు నవ్వుతున్నాయి, కానీ మీరు చనిపోతుంటే దేవదూతలు చెప్పండి ఆశ్చర్యపోతున్నాయి. ఇక్కడ మీరు చనిపోతుంటే ఓపెన్ థియేటర్లో మీరు చనిపోతుంటే వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, కానీ ఇక్కడ మీరు చనిపోతుంటే మీ పేర్లు జ్ఞాపకార్థపు గ్రంథంలో రాయబడుతున్నాయి. లోకానికి మేము అమాయకులం, లోకానికి మేము తృణీకరింపబడిన, లోకానికి మేము పనికిరాని వారం, లోకానికి తృణప్రాయంగించబడిన, మరణ దండన విధింపబడిన అమాయకులం. కానీ ఈ సిల్వర్ స్క్రీన్ కాదు, మా లైవ్ స్క్రీన్ మీద, యూనివర్సల్ స్క్రీన్ మీద మా జీవితాలు దేవుని కొరకు చనిపోయే పాత్రలు మేము పోషిస్తామన్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇదే, అంటే ఈ థియేటర్స్ అన్ని మైండ్లో పెట్టుకుని పౌలు గారు ఈ వచనాలు రాశాడు. ఎబ్రీ పత్రిక తీయండి ఒకసారి ముగిద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 33 వచనం నుండి. ఒక విధముగా మీరు నిందలకు బాధలకు అనుభవించడం చేత 10 మందిలో ఆరటపడతారు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? 10 మందిలో ఆరటపడతారు అంటే ఏంటి చెప్పిన? మిమ్మల్ని ఓపెన్ థియేటర్లో మిమ్మల్ని అవమానించారు, నడి బజార్లో మిమ్మల్ని అవమానించారు, సమాజంలో మిమ్మల్ని హేళన చేశారు, మన తల్లుల యొక్క నగ్న దేహాల చేత ఊరేగించేశారు, మనల్ని యాక్టర్లుగా మార్చేశారు, వాళ్ళ నాటకశాలలో వాళ్ళు నవ్వుకోవడానికి అమాయకులైన మన జీవితాలు చిదిమేశారు. అయినా మీరు గర్వపడండి, ఎందుకంటే మీరు వాళ్ళని నవ్వించడానికి మీరు చనిపోవట్లేదు, మన దేవుణ్ణి చెప్పండి సంతోషింప చేయడానికి ఈ నాటకమైన లోకంలో దేవుని కొరకు చనిపోతున్నారు. ఆ రోజు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఎవరు చనిపోయారు చెప్పిన? మన క్రైస్తవ తల్లులు తండ్రులు చనిపోయారు. ఇంకా కిందకి పదాలు ఉన్నాయి, చదవండి. మరొక విధంగా చూస్తే వాటి అనుభవించిన వారితో పాలువారైతిరి, మీరు ఖైదీలో ఉన్న వారిని కనికరించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమై ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా పడండి. గవర్నమెంట్ మీ ఆస్తులను నాశనం చేస్తుంది, దేవుని కొరకు మీ ఆస్తుల్ని తృణప్రాయంగా ఏం చేస్తున్నారు? చివరికి ఖైదీలో ఉన్న వారిని పలకరించడానికి వెళ్ళినందుకు మీరు ఖైదీలు అయిపోతున్నారు. మీ ముందున్న వారికి ఇదే జరిగింది, ఇప్పుడు మీకు ఇదే జరుగుతుంది. యేసయ్యను నమ్ముకున్నందుకు రేపు రాబోతున్న వరకు కూడా చెప్పండి ఇదే జరుగుద్దని కన్నీళ్లతో రాసిన పదాల వచనాలు అవి గుర్తుపెట్టుకోండి. మనం సింపుల్గా చదువుకుని వెళ్ళిపోతాం. ఊరేగించేశారు, వాళ్ళ సంతోషం కొరకు ప్రజలను చంపేశారు. ఆ రోజుల్లో ప్రభు అన్నాడు, పౌలు అన్నాడు, ఆటపాటలు వద్దన్నాడు. వాళ్ళు ఏవైతే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయో నేను అనుకుంటున్నాను వాళ్ళ సినిమా థియేటర్లనే చెప్పండి మొదట క్రైస్తవుల త్యాగాలతో చెప్పండి సువార్తక వేదికలుగా మార్చేశారు. వాళ్ళ సినిమా థియేటర్ని సువార్తక వేదికలుగా మార్చారు వాళ్ళ రక్త తర్పణ చేత. ఈరోజు మన క్రైస్తవులకి టైం సరిపోలేదని టైం పాస్కి చెప్పండి సినిమా థియేటర్లకు వెళ్ళి కూర్చుంటున్నారు. ఆ రోజు వాళ్ళ జీవితం అనే సినిమాని బాగా పెట్టండి, వాళ్ళ జీవితం అనే సినిమాని సువార్తగా మలిచేశారు. ఈరోజు మన వాళ్ళు చెప్పండి ఆ క్యారెక్టర్ ఈ సీరియల్లో అంటున్నాను అసలు నీకు దేవుడు అర్థమయ్యాడా? నీకు దేవుడు ఏంటో తెలుస్తున్నాడు? అసలు నీకు దేవుడు అంటే ఏమైనా అర్థమవుతుంది? ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నావంటే అసలు బైబిల్లో ఉన్న ఇలాంటి వచనాలు నీకేమైనా అర్థమయ్యాయా? చనిపోయారు. అందుకే పౌలు గారు అంటారు యేసుప్రభునట ప్రదర్శిస్తున్నాడట. ఎలా అంటే ఇలాగే చనిపోయాడు, ఇలాగే ఆయన పొడి చేశారు, ఇలాగే ఆయన నలిపేశారు, ఇలాగే ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టేశారని. యేసుప్రభు వారు లైవ్లో చనిపోతే ఎలా ఉంటాడో అలా అర్థమయ్యేలాగా వాళ్ళకి బోధిస్తున్నాడంట. వాళ్ళ నాటకాలను కూడా కన్నీళ్ళు తెచ్చే నాటకాలుగా మార్చేశారు. వాళ్ళ సినిమా కల్చర్ని కూడా గుర్తుపెట్టుకోండి సువార్తక వేదికలుగా మార్చేశారు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా కల్చర్కి ఇష్టపడుతున్నారు కనుక నీకు నిజంగా ఈ మనసు నీకుంటే నువ్వే బైబిల్ ఒక స్టోరీని బయటకు తెచ్చి ఈ టెక్నాలజీని ఉపయోగించి దావీదు ఇలా ఉండేవాడు, మోసే ఇలా ఉండేవాడు, ప్రభు ఇలా చనిపోయాడు, పౌల్ని ఇలా పరిగెట్టించారని నువ్వే ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేయి.
నువ్వు ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేసి సోషల్ మీడియాలో వదులు, ఇలానా అని అర్థమయ్యేలా. సూజన్ అని ఒక సిరీస్ వస్తుంది, మీరు చూసారు. జీసస్ ఎంత లవ్లీగా ఉంటాడండి ఆ సిరీస్ చూస్తున్నప్పుడు. పబ్లిక్లో ఎంత ఇన్వాల్వ్. అప్పటి వరకు మనం చూసిన జీసస్ వేరు, ఆ డైరెక్టర్ మధ్యలో ఉన్న జీసస్ వేరు. బైబిల్లో ఉన్న జీసస్ని ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడో చూడండి. పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు కానీ, మేరీతో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, 12 సంవత్సరాల అమ్మాయితో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, పేతుని పిలిచినప్పుడు కానీ, నికోదేముతో మాట్లాడి ఎన్ని సీన్లు అండి. ఈరోజు సోజన్ మళ్ళీ చెప్తున్నాను, ట్రెండ్ సెట్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్టార్ట్ చేయి తెలుగులో. నీ ఏదో టెక్నాలజీ అంతే పట్టుకెళ్ళి పనికి మళ్ళీ వీడియోలకు పెట్టక అని అడుగుతున్నాను. నీకు తెలిసిన టెక్నాలజీని దేవుని కొరకు ఏదో ఉపయోగించే ప్రయత్నం నువ్వు చేయి. హిస్టరీలో మళ్ళీ చెప్తున్నాను, ఒకరోజు తెలుగులో ఒకరు ఉండేవారండి, భలే ఫామ్ అయ్యారండి, ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేశారండి అని నీకోసం చెప్పుకొని ఇలా ఒక పేజీ రెడీ చేయి. అతిశయంతో చెప్పట్లేదు కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను. హీరోయిన్లాగా ఓ పాట రాసి ఎలా నడిచిపోతాను బీచ్ ఒడ్డున హల్లెలూయా అని ఆమెను అనుకుని హీరోయిన్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పాట పాడుతుంటారు, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్. అంటే మళ్ళీ నా ఎవ్వరానికి ఒక మంచి సూటు, నాకు సిగ్గు లేకుండా మళ్ళీ నాకు నా ఎక్స్పోజ్ డ్రెస్సు, మళ్ళీ మా ఎవరైతే ఉన్నారో మా తోటి యాక్టర్కి అంటే మా పార్ట్నర్కి మళ్ళీ ఒక డ్రెస్సు, ఈ రెండు చూస్తూ ఇప్పుడు క్రైస్తవ ఏదికి మీద మేము హీరోయిన్లు అన్నమాట. మాకు లైక్లు చెప్పండి, ఫాలోయింగ్లు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో సాంగ్, ఎంత బాగుందో, కామెంట్లు సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దేవుడు కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు చెప్పండి, ఎలా కనబడుతున్నారు. అలాంటి దరిద్రం ఎక్కువైపోయిన టైంలో మనం కనబడకూడదు, మన ఊహలకు కనబడకూడదు. దేవుడు తప్ప, దేవుడు భావాలు తప్ప ఎవరు కనబడగలదని తెలుగులో మొట్టమొదటిసారి ఏ టెక్నాలజీని వాడింది ఎవరు చెప్పండి? డీసీ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు అందరూ పూర్తిగా సాంగ్లో పెట్టకపోయినా ఎంతో కొంత ఏ టెక్నాలజీ క్రిస్టియన్ సాంగ్స్లో వాడుతున్నారా లేదా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుని కోసం పని చేయాలన్న మనసు నీకు ఉండాలి తప్ప మార్గాలు ఆయనే చెప్పండి సరళం చేస్తాడు. ఇప్పుడు అందరూ ఏలేకి వచ్చారు. ఇంకా నేను కొంచెం ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాను, గొప్ప చెప్పట్లేదు, ఉదాహరణ వచ్చింది కానీ చెప్తున్నాను. గాస్పల్ని షార్ట్ వీడియోల్లో మాట్లాడేది ఎవరు చెప్పినా బిల్లీ గ్రహం గారే ఉండేవి. ధైర్యంతో, అతిశయంతో, దేవుని బట్టి అతిశయంతో చెప్తున్నాను. ఫస్ట్ టైం తెలుగులో గాస్పల్ని షార్ట్ వీడియోలోకి తీసుకొచ్చింది ఎవరు చెప్పినా డీసీ. మళ్ళీ చెప్తున్నాను, మనం షార్ట్ వీడియోలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అందరూ పెట్టడం స్టార్ట్ చేశారు. నేను మళ్ళీ చెప్తాను, ఆలోచించు, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలండి. అలా ఆలోచించారు కనుకే ఆ థియేటర్లను బ్రేక్ చేశారు. వాళ్ళు ఆలోచించారు కనుకే జననా మిషన్ వచ్చి అనేకుల్ని సొసైటీలోకి తీసుకొచ్చింది. వాళ్ళు ఆలోచించారు గనకే నూతన వరవడి సమాజానికి నేర్పించారు. నువ్వు కూడా ఆలోచించు. నీ ఆలోచనకి మా ఆలోచన తోడైతే, మా ఆలోచనకి నీ ఆలోచన తోడైతే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏదో ఒకటి మనం దేవుని కోసం చేయలేమా? ఆ రోజు కల్చర్లో అపోస్తులు దేన్నైతే ఎదిరించి సువార్త ప్రకటించారో ఈరోజు మనం కూడా ఎదిరించాల్సిన బాధ్యత కొన్ని ఉన్నాయి. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? దేవుళ్ళలో కూడా ఆనందించే ఒక రోల్ ఉందన్న సంగతి నువ్వు చూపించు. వాక్యం వినడం ఒక ఆనందం, సువార్త మర్మాలు తెలుసుకోవడం ఒక ఆనందం, దేవుని కోసం అనేక విషయాలు. ఈ ఆనందాన్ని ప్రజలకు అలవర్చి ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ ఇస్తే అని అడుగుతున్నాను. విననివాడెవడు, చూడనివాడెవడు, రానివాడెవడు, దేవుణ్ణి ఇష్టపడినవాడెవడు, చెప్పేలాగా ఎలా చెబితే బాగుంటుందో ఆలోచించు.